ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. తిరుమలలో కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏ విధంగా ఉదయస్థామన సేవలు నిర్వహిస్తారో అదేవిధంగా పెల్లూరు గ్రామంలో వించేసి ఉన్న శ్రీ జ్వాలాముఖి అమ్మవారి అనుగ్రహ శక్తిపీఠం నందు శ్రీలక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయస్థామన సేవలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు ప్రసాద్ స్వామి, వైకానస ఆచార్య మురికిపూడి త్రినాథ చక్రవర్తి ఆచార్యులు తెలిపారు. ఈ నెల 13వ తేదీ శుక్రవారం మూల నక్షత్రం సందర్భంగా శ్రీ లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయస్తమన సేవలు ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలన్నారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలై సహస్రనామార్చన, విశేష అలంకరణ, శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం, శ్రీవారి కళ్యాణోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, శ్రీవారి పుష్పయాగం, ఏకాంత సేవ మొదలైన నిత్యోత్సవం, ఉదయస్తమన సేవలు తిరుమలలో నిర్వహించే విధంగా వైకానస ఆగమ శాస్త్రం ప్రకారం శోభాయమానంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. ఒంగోలు పరిసర ప్రాంత ప్రజలు, పెల్లూరు గ్రామంలోని భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీవారికి వైభవోపేతంగా నిర్వహిస్తున్న కార్యక్రమాలను కనులారా తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కావాలని కోరారు. ఓం నమో వెంకటేశాయ. మన వెంకటేశ్వర వైభవోత్సవ సమితి ఆధ్వర్యంలో మన పెల్లూరు గ్రామంలో జ్వాలాముఖి పీఠంలో జరిగేటటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క వైభవోత్సవములు, ఉదయాస్తమాన సేవలు 108 సంకల్పాలలో భాగంగా 4వసారి మన పెల్లూరు గ్రామంలో గురునాథేశ్వర సమిత జ్వాలాముఖి అమ్మవారి యొక్క పీఠంలో రేపటి రోజున అంటే ఫిబ్రవరి 13వ తారీఖున మాఘ బహుళ ఏకాదశి పర్వదినమున శుక్రవారం రోజున ఉదయం సుప్రభాత సేవతో మొదలుకున్నటువంటి ఉదయాస్తమాన సేవలు, తోమాల సేవ, కొలువు, అర్చన, అష్టదళ పాద పద్మారాధన, స్వామివారికి అభిషేకము, ఆ తరువాత శ్రీనివాస విశేష అనుగ్రహ హోమము, శ్రీవారి కళ్యాణోత్సవము, సహస్ర దీపాలంకరణ సేవ, తిరువీధి ఉత్సవము, శ్రీవారి పుష్పయాగము, రాత్రి కైంకర్యము, ఏకాంత సేవతో పరిసమాప్తమయ్యేటటువంటి యొక్క ఉదయాస్తమాన సేవలు స్వామివారికి విశేషంగా మన పెల్లూరు గ్రామంలో జ్వాలాముఖి అమ్మవారి పీఠంలో రేపటి రోజున ఉదయం 6 గంటలకు ప్రారంభమవుతున్నాయి. కావున లోక కళ్యాణార్థం జరిగేటటువంటి యొక్క ఉత్సవాలలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క సేవలన్నీ కూడా తిలకించి తిరుమల 7 కొండల మీద ఒక్కరోజు ఎటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయో అటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏ యొక్క సేవ చూడకపోయినా సరే మన యొక్క అదృష్టాన్ని కోల్పోయినట్లుగా భావించి ప్రతి ఒక్క సేవ కూడా అందరూ పాల్గొని తిరుమలలో మనం ఆ సేవలన్నీ దర్శించాలంటే చాలా ఖర్చుతో కూడుకుని చాలా వ్యయ ప్రయాసలతో మనం కూడుకున్నటువంటిది. కానీ ఇక్కడ మనకు అందుబాటులో మనకు చక్కగా మన ప్రసాద్ స్వామి వారి సంకల్పం చేసుకున్నటువంటి మన పెల్లూరు జ్వాలాముఖి అమ్మవారి పీఠంలో శ్రీవారి ఉదయాస్తమాన సేవలు రేపటి రోజున ప్రారంభమవుతున్నాయి. కాబట్టి అశేషమైనటువంటి భక్తజనం ఈ యొక్క గ్రామం చుట్టుపక్కల అన్ని ఒంగోలు నగరం నుంచి కానీ చుట్టుపక్కల గ్రామాల నుంచి కానీ అశేషమైనటువంటి భక్తజనం తరలి వచ్చి
ఈ యొక్క కళ్యాణోత్సవాలలో అన్నింటిలో కూడా ఉదయాస్తమాన సేవలలో పాల్గొని తరించవలసిందిగా కోరుతూ ఇక్కడే స్వామివారి యొక్క ప్రసాద కైంకర్యం కూడా జరుగుతుంది. అంతా కూడా అందరూ కూడా పాల్గొని తిలకించి తరించవలసిందిగా కోరుతూ ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ జ్వాలాముఖీ పరదేవతాయే నమః. శ్రీమద్వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ నమో వెంకటేశాయ. భక్త మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి, మన పెళ్ళూరు గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గురునాథేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తిపీఠం నందు ఈ యొక్క విశేషమైనటువంటి స్వామివారికి శ్రీవారికి జరిగేటువంటి ఉదయస్తమాన సేవల నుంచి తర్వాత పుష్పయాగం, అదేవిధంగా ఏకాంత సేవ వరకు కూడా రేపు 13వ తారీఖున ఏకాదశి శ్రవణ నక్షత్రం సందర్భంగా విశేషంగా స్వామివారికి అత్యంత వైభవపేతంగా సుప్రభాతము, తోమాల అర్చన, అష్టదళ పాదపద్మార్చన, 1వ గంట నివేదన, తర్వాత వసంతోత్సవం, కళ్యాణోత్సవం, అదే సహస్ర దీపాలంకరణ సేవ, విశేషమైనటువంటి పుష్పయాగము, ఏకాంత సేవ జరుగుతూ ఉన్నాయి. కనుక భక్త మహాశయులందరూ కూడా ఈ జరిగేటువంటి విశేషమైనటువంటి ఈ యొక్క సేవల్లో అందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది, అమ్మవారి అనుగ్రహాన్ని పొంది చరితార్థులు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరూ కూడా తిరుమల మాదిరిగానే స్వామివారికి ఏదైతే నిత్య కైంకర్యాలు జరుగుతాయో అదేవిధంగా రేపటి రోజున జరిగేటువంటి కైంకర్యాలన్నీ కూడా ఇక్కడ అమ్మవారి పీఠంలో జరపబడుతుంది. కనుక భక్త మహాశయులందరూ కూడా స్వామివారి యొక్క కృపకు పాత్రులై స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాం. జై జ్వాలాముఖి.